ప్రార్థన చేతును అనుదినము దేవుని శక్తిని పొందెదను. ప్రార్థన చేతును అనుదినము దేవుని శక్తిని పొందెదను. యేసయ్యతో మాట్లాడెదను, తండ్రితో గడిపెదను. యేసయ్యతో మాట్లాడెదను, తండ్రితో
పాటలన్నీ విన్నారు కదా. ఇప్పుడు ముఖ్యమైన సంగతి చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. అమ్మా, దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా? ఇది డేవిడ్ ప్రశ్న. నీకెవరి పేరైతే పెట్టామో ఆ దావీదు మహారాజును ప్రేమించినట్లే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంది వాళ్ళమ్మ. కానీ డేవిడ్ ఏం పలకలేదు గాని తన మనసులో ఇలా అనుకోసాగాడు, నేను దావీదు లాంటి వాణ్ణి కాదు. దావీదు మహారాజు దృఢంగా, బలంగా, ధైర్యంగా ఉండేవాడేమో. నాకింకా 6 ఏళ్లే, చాలా పిరికివాణ్ణి కూడా. నా స్నేహితులందరూ నన్ను ఆట పట్టిస్తుంటారు. మళ్ళీ అమ్మ పలకరించింది, ఇదిగో డేవిడ్, యేసయ్య మన జోసయ్య గారింటిలో తన శిష్యులకు ఉపదేశం చేస్తున్నారట. నువ్వు కూడా వెళ్ళి ఆయన ఏమేం చెప్తాడో వినకూడదు? డేవిడ్కి ఎంత సిగ్గో. కొత్త వాళ్లతో మాట్లాడవలసి వస్తే గిరుక్కుని తిరిగి ఎలాగో పారిపోతాడు. ఈ సంగతి అమ్మకు బాగా తెలుసు. అందరూ పెద్దవాళ్లే ఉంటారమ్మా, వెళ్ళనా వద్దా అంటూ అమ్మ వైపు తిరిగి, అమ్మా, యేసయ్య దేవుని కుమారుడు కదూ అన్నాడు. అవును డేవిడ్, అలా అని నేను నమ్ముతున్నాను. నేను కూడా నమ్ముతున్నానులే, మనసులోనే అనుకున్నాడు డేవిడ్. సరే, వెళ్ళి యేసయ్య నా గురించి ఏమైనా చెబుతాడేమో అని అనుకుంటూ తలుపు దగ్గరున్న చెప్పులు తొడుక్కొని దగ్గరే ఉన్న జోసయ్య గారింటి వైపు పరిగెత్తాడు. ఇల్లు సమీపించగానే తెరచి ఉన్న తలుపుల్లో నుండి యేసయ్యను, ఆయన 12 మంది శిష్యులను, ఆయన మాటలన్నీ వింటున్న జనాన్ని డేవిడ్ అలా చూశాడు. అందరిలో తన్నెవ్వరూ పట్టించుకోరన్న ఉద్దేశంతో డేవిడ్ తలుపు దగ్గరే నుంచుని యేసయ్య మాటలను వినసాగాడు. ఆ సమయంలో యేసయ్యను ఆయన శిష్యుల్లో 2 కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. వారిలో ఒకరు, యేసయ్య, పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవారెవరు అని అడిగాడు. ఆ మాటకి యేసయ్య వెంటనే సమాధానం ఇవ్వలేదు. ఎవరో అని అనుకున్న డేవిడ్ యేసయ్య ఏం సమాధానం చెప్తాడోనని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఎవరో డేవిడ్ అని పిలిచినట్లయింది. డేవిడ్ ఉలిక్కిపడ్డాడు. డేవిడ్, నిన్నే ఇలారా అని పిలవటం విని తన పేరు పిలుస్తుంది ఎవరబ్బా అని డేవిడ్ ఇటు అటు చూస్తూ, అయ్యో బాబోయ్, ఇంకెవరు? సాక్షాత్తు యేసయ్యే తనని పేరు పెట్టి పిలుస్తున్నారు. డేవిడ్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇంతకీ యేసయ్య పిలుస్తుంది తననేనా లేక మరో డేవిడ్నా? అబ్బే, తన వంకే చూస్తూ పిలుస్తున్నారు. డేవిడ్ మెల్లిగా యేసయ్య దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళగానే యేసయ్య డేవిడ్ని మెల్లిగా ఎత్తుకొని తన ఒళ్ళోకి తీసుకొని, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇలాంటి వారు పరలోకపు తండ్రికి ఎంతో కావలసిన వారు. వీరిని సంరక్షించటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవదూతను ఆయన నియమించాడు అన్నాడు యేసయ్య. యేసయ్య తలదించి డేవిడ్ని చూసి హత్తుకొని డేవిడ్ను ఆశీర్వదించాడు. చూసారా బాలలు, మీరు చిన్నవారైనా సరే దేవునికి మీరెంతో ప్రియమైన వారు. ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. అందుకొరకే నీకు బదులుగా చనిపోవటానికి ఆయన కుమారుడైన యేసును ఈ లోకానికి పంపాడు. ఆయన చనిపోయి తిరిగి సజీవుడే లేచాడు. నీ కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నాడు. నీ కొరకు దేవదూతను నియమించాడు. తిరిగి నీ కొరకు 2వసారి రాబోతున్నాడు. దేవుడు నన్ను గూర్చి పట్టించుకుంటాడా అని డేవిడ్కు కలిగిన ప్రశ్న నీకు ఉంటే యేసు ప్రభు జవాబును విన్నావు కదూ. అయితే ఆయన నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానించాలి. దేవుడు పరలోకాన్ని నీ కొరకే సిద్ధపరిచాడని, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నావు కదా. నీవు ఆయన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలని ఆయన ఇష్టం. నీవు ఆయనకు పూర్తిగా చెంది ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఒక రోజున నీవు ఆయనతో పాటు పరలోకంలో ఆ బంగారు పట్టణంలో ఉండాలని ఆయన ఇష్టం. ప్రభు అయిన యేసు చాలా కాలం క్రిందట ఒక వాగ్దానం చేశాడు. అది యోహాను 14:2 ఉంది కదూ. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. పిల్లలు, పరలోకం యేసుకు మాత్రమే నివాస స్థలం కాదు. పాపం నుండి విముక్తి చెందుటకు ప్రభువైన యేసును తమ హృదయంలోకి ఆహ్వానించబడిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఆ స్థలం చెందినది.
కాబట్టి ఆ స్థలము ఒకవేళ యేసయ్య నీ హృదయంలో ఈ సమయంలో జీవిస్తూ ఉంటే నీకు కూడా చెందిందవుతుంది. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు. పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా?